దేవుడు మనకు అన్ని పరిస్థితులు అనుమతిస్తాడండి. ఎల్లప్పుడూ సంతోషమే ఉంచడు, ఎల్లప్పుడూ దుఃఖమే ఉంచడు. మన జీవితంలో అన్ని పరిస్థితులు ఇస్తాడు. అన్నిటి గుండా వెళ్ళటమే, కానీ అన్నిటి గుండా వెళ్ళేటప్పుడు ఆయన తన చేతితో మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేలు అనుభవిస్తున్న మనం ఎలా ఉండాలో తెలుసా? ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు అనుభవిస్తున్న మేలు నీ ఎదుటి వారికి అది సాక్ష్యంగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి చెప్పండి, అందరూ చెప్పాలి. ఇప్పుడు మేలు అనుభవిస్తున్నాం అనుకోండి, మనం మేలు అనుభవిస్తున్నామండి. మన మేలు ఒక లక్కీ డ్రాత్ మనకు తగిలింది అనుకోండి, ఏమండి సంతోషిస్తున్నాం అనుకోండి, ఎదుటి వారికి అది సాక్ష్యంగా ఉండాలి. ఓ నాకే తగిలింది. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి చెప్పాను, దేవుడు చేసే మేలులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కానిటువంటి గొప్ప మేళ్ళను మనకు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విషయం ఏంటో తెలుసా? ఇంకొక విషయం చెప్పమంటారా? కీడు జరుగుతున్నప్పుడు కూడా నువ్వు సాక్షివై ఉందువుగాక. ప్రైజ్ ది లార్డ్. దిగాలుగా కూర్చోవద్దు, విచారపడుతూ ఏడవద్దు. నీవు కీడు అనుభవిస్తున్న ఏండ్లు కూడా నీవు సాక్షివై ఉందువుగాక. అందరూ చెప్పండి ఆమేన్. కీడు అనుభవిస్తున్నా సరే, బాధ అనుభవిస్తున్నా సరే, మనమందరము దేవునికి సాక్షులముగా ఉందుముగాక. ఎలా ఉంటామో తెలుసా? ఈ బాధ అంతా తీరిపోయిన తర్వాత, కీడంతా పోయిన తర్వాత దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ జీవిత ప్రయాణాల్లో మనం ఎలా ఉండాలంటే ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనలను తన చేతితో పట్టుకొని నడిపిస్తాడు. మన